ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టేబుల్ రకాలైన బేనీషా, నీలం, మల్లిక, ఇమాం పసంద్, మల్గూబా ఇతరత మామిడి రకాల కోతలు దాదాపు 90% మేరకు పూర్తయినట్లు వ్యాపారులు, రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న మామిడి మండీలకి బాగా కలర్ ఉండే తోతాపూరి కాయలు మరియు నీలం, బేనీషా కొద్దిగా వస్తున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు కాస్త కలరు, బరువు ఉండే బెంగళూరు కాయలను వ్యాపారులు కిలో 10 రూపాయల నుండి 12-13 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక నీలం విషయానికి వస్తే అవి దాదాపు రైతులు 500-600 కిలోల నుండి 1 టన్ను వరకు కూడా మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారని, వీటిపైన మచ్చలు లేకుండా, మంగు లేకుండా, కాయ కాస్త షైనింగ్ ఉంటే కిలో 15 నుండి 20-22 రూపాయల వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డులోని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ఇక బేనీషా విషయానికి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు బేనీషా రకం మామిడి అయితే 90% మేరకు కోతలు పూర్తయినట్లు రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్ యార్డ్ పరిధిలోని మండీలకు మాత్రము రైతులు ట్రేళ్లలో ప్యాక్ చేసుకుని 100 నుండి 300, 400 లేదంటే 500 కిలోల బేనీషా కాయలు తరలిస్తుండడంతో వీటి ధరలు కాస్త ఎక్కువనే చెప్పాలి. బేనీషా రకం కాయలు అయితే కిలో 25 నుండి 30-32 రూపాయల వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక రాబోయే వారం లేదా 10 రోజుల్లో టేబుల్ రకాలైన మల్గూబా, బేనీషా, మల్లిక, నీలం ఇతరత టేబుల్ రకాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తోతాపూరి విషయానికి వస్తే వారం లేదా 10 రోజుల పాటు వీటి కోతలు ఉండే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.